lost in your eyes, under your spell. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే, నా పేరు లక్ష్మి. మన ఛానల్లో నేను మా ఇంట్లో చేసుకునే చిన్న చిన్న పూజా వీడియోస్, చిన్న చిన్న వ్లాగ్స్, వాటితో పాటు కొన్ని కంటెంట్ ఉన్న వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటాను. ఈ వ్లాగ్లో అయితే గురువారం నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని షేర్ చేస్తున్నానండి. ఇవాళ అయితే వైష్ణవి గార్లిక్ బ్రెడ్ చేయమంది. దీనికోసం చాలా సింపుల్గా బటర్లో 2 నుంచి 3 గార్లిక్ని చాప్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ని తీసుకుని ఈ కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఆ బ్రెడ్కి 2 వైపులా అప్లై చేసుకోవాలండి. మేమైతే యూజువల్గా ఈ బ్రౌన్ బ్రెడ్నే ఎక్కువ యూజ్ చేస్తాము, వైట్ బ్రెడ్ అయితే చాలా తక్కువ. ఈ బ్రెడ్ని ప్యాన్ మీద పెట్టుకుని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వన్స్ 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని పక్కకు తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడమే. నేనైతే ఈ గార్లిక్ బ్రెడ్తో పాటు కొద్దిగా టమాటో కెచప్ని కూడా చిన్న బౌల్లో వేసి ఈ రెండింటిని లంచ్ బాక్స్లో పెట్టేసి లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. కొంచెం ఎర్లీగా లేస్తే తెల్లవారేసరికి పూజ అయిపోతుంది. ఒకవేళ ఎప్పుడైనా లేట్ అవుతే కనుక వైష్ణవిని స్కూల్కి పంపించి తర్వాత అయితే పూజ చేస్తాను. కమ్యూనిటీ పోస్ట్లో బాబావారి నవగురువార వ్రత ఫిక్స్ షేర్ చేస్తుంటే ఈ పూజని ఎలా చేసుకోవాలని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఈ పూజకి ముఖ్యంగా ఇలా సాయి నవగురువార వ్రత బుక్స్ అయితే పూజలో పెట్టుకోవాలండి. ఇవి ఎన్ని బుక్స్ పెట్టుకోవాలి అన్నది మనకి ఈ బుక్స్లోనే స్టార్టింగ్ పేజ్లో మనం ఏదైనా ఒక కోరికతో చేస్తే కనుక ఏ కోరికకి ఎన్ని బుక్స్ పెట్టుకోవాలన్నది మెన్షన్ చేసి ఉంటుంది. అలా కాకపోతే మనము మామూలుగా 9 గురువారాలకి 9 బుక్స్ని ఈ పూజలో పెట్టుకుని 9 గురువారాలు పూర్తయిన తర్వాత 9 మందికి ఆ బుక్స్ని పంచాలండి. ఈ పూజ కోసం మనం ఏ ప్లేస్లో అయితే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ ముందుగానే శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టి ఒక పీఠాన్ని వేసుకోవాలి. ఆ పీఠం మీద ఎల్లో క్లాత్ని వేయాలండి. దాంతోపాటు ఒక కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. వీటితో పాటు సాయి నవగురువార వ్రత బుక్స్ని పెట్టుకోవాలి. ప్రసాదంగా మనం ఏదైనా తీపి పదార్థాన్ని నివేదించవచ్చండి. బాబా వారికి మెడలో వేయడానికి ఎల్లో పూలతోనే ఒక మాలను కూడా సిద్ధం చేసుకోవాలి. ఇలా 9 గురువారాలు పూర్తి చేసి ఉద్యాపన అయితే చేయాలి. ఇక ఇవాళ లంచ్లోకి కొబ్బరన్నం చేస్తున్నానండి. ఈ కొబ్బరన్నం చేయడం చాలా ఈజీ, ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం కొబ్బరికాయని ముందుగా పెంకు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ కొబ్బరికాయలో అయితే మాకు కొబ్బరి పువ్వు వచ్చింది. మా కార్తికేయకి అయితే దీని టేస్ట్ బాగా నచ్చింది. మరీ చిన్న చిన్నవి అవసరం ఉండదండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్దవి కట్ చేసుకున్నా సరిపోతుంది. ఈ కొబ్బరి ముక్కల్లో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ కొబ్బరి పాలను తీసుకోవాలి. వన్స్ కొబ్బరి పాలను తీసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకుని ఈ కొబ్బరి అన్నంలోకి మనం ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. జస్ట్ ఒక ఆనియన్, టమాటో, కొన్ని పచ్చిమిర్చి, వీటితో పాటు కొన్ని జీడిపప్పు పలుకులు వేస్తాము. పచ్చిమిర్చి మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్. ఎందుకంటే కొబ్బరి పాలకి కొంచెం కమ్మదనం ఉంటుంది. వాటితో పాటు మనం మసాలాలు కూడా మరీ ఎక్కువగా ఏమీ వేయము, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తాము. సో పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. నేనైతే కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ని వేసుకుని తర్వాత ఓల్ బిర్యానీ మసాలాను వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. తర్వాత వీటిలో జీడిపప్పు పలుకులు, అల్లం వెల్లుల్లి క్యూబ్ వేస్తున్నానండి. నేనైతే ఎప్పటికప్పుడు చేయడం అంటే పిల్లలది అవ్వదు కాబట్టి అల్లం వెల్లుల్లి క్యూబ్స్ చేసుకుని ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఆ తర్వాత టమాటో వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్నే వేస్తున్నానండి. మనకు కావాలి అంటే బాస్మతి రైస్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కొలత ఏంటి అంటే 1 గ్లాస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలండి. మనం మొత్తం కొబ్బరి పాలే వేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ కొబ్బరి పాలు తక్కువ ఉంటే
సెకండ్ టైం మనము వాటర్ని కూడా యాడ్ చేయొచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి విజిల్ పెట్టేశాను. ఇక బిర్యానీ రెడీ అయ్యేలోపు కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటానండి. నేను వంట చేస్తున్న టైంలోనే కర్రీ అవి చేసేటప్పుడైతే దాన్ని సిమ్లో పెట్టేసి కిచెన్లో కడగాల్సిన గిన్నెలు ఉంటే వాటిని కడిగేసి కిచెన్ కౌంటర్ టాప్, ఫ్లోర్ ఇవన్నీ కూడా వంట చేసే టైంలోనే కిచెన్ కూడా నీట్గా చేసేసుకుంటాను. మీలో ఎంతమందికి ఈ ఇస్తరాకులు గుర్తున్నాయండి? మా చిన్నప్పుడైతే ఇవైతే చాలా ఎక్కువగా యూస్ చేసేవారు. తర్వాత పేపర్ ప్లేట్స్, మన అరిటాకుల్లో కూడా ప్లాస్టిక్ వచ్చేసిన తర్వాత వీటి వాడకం అయితే కొంచెం తగ్గిందనే చెప్పాలి. నేనైతే ఈ మధ్య ఇండియా వెకేషన్కి వచ్చామండి. ఆ టైంలో నేనైతే ఈ ఇస్తరాకులను తెచ్చుకున్నాను. వంట పూర్తయిన తర్వాత ముందుగా బాబా వారికి అయితే భోజనాన్ని పెడుతున్నానండి. బాబావారి పూజ చేసుకున్న రోజు వంట పూర్తయిన తర్వాత మొదట బాబావారికి మహానైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత మేము ఇంట్లో వాళ్ళము తింటాము. ఇది చూసి కార్తికేయ కూడా వాడికి కూడా ఇస్తరాకులోనే కావాలి అంటే వాడికి కూడా పెడుతున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.